కాంగ్రెస్ లో చేరిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కమాన్పూర్ మండలం కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్ ను ఉమ్మడి కమాన్పూర్ మండలంలోని బీఆర్ఎస్ నాయకులు పిట్ల గోపాల్, ఇనుగంటి రామారావు, మల్క రామస్వామితో పాటు అనుచర వర్గం సుమారు 400 మంది శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి సమన్వయం చేసుకుంటూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు. మండలి సభ్యులు, రాష్ట్ర యువతరానికి, విద్యార్థి లోకానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా దాదాపు గత ప్రభుత్వం 100 కేసులు పెట్టింది ఆయన మీద. 100 అనునిత్యం పాపం ఇప్పటికి కూడా కోర్టుల పరంగానే తిరుగుతాడు మా వెంకట్. ఇలాంటి వారిని గుర్తించాలని రాహుల్ గాంధీ గారు నేరుగా ఆనాడు శాసనసభకు టికెట్ అడిగినప్పటికీ వెంకట్ ఒక్క నిమిషం ఊరుకో, కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచన చేయి, నీ భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేస్తామని రాహుల్ గాంధీ గారి మాట ఒక్కటే సెకండ్ అయినాడు. 3 నెలల తర్వాత అనుకోలే, ఆయనకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, శాసన మండలి సభ్యుడిగా నేను ఎంపిక చేస్తామని. పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ ఎవ్వరు మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు కొడుతూ ఉన్నా, ఈ సందర్భంలో మరి వచ్చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాతో పాటు కష్టంలో, నష్టంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిచిన మా కాంగ్రెస్ పార్టీ నా ప్రియమైన అన్నకి, తమ్ముడికి, అక్కకి, చెల్లెకి హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞతలు. సంవత్సరమే ఎంత కూడా సంవత్సర కాలంలో ఆ రోడ్డును పూర్తి స్థాయిలో చేసి తీరుతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే విద్యాలయాలు పెట్టడం నిన్న కూడా ఎవరు మాట్లాడుతుండే నాకు అర్థం కాదు. పాత మంత్రి ఉండే, నేను 2వ సారి మంత్రి, ఇంకోసారి కూడా కలిపిండే, అంటే వచ్చేదానికి కూడా కలిపిండే, 3 సార్లు మంత్రి ఉండే అని మాట్లాడు. ఐటీఐలు తెచ్చిందా, పాలిటెక్నిక్ తెచ్చిందా, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిందా అనేటోడు మన ప్రాంతంలో ఉన్నారా. ఇది వ్యవస్థ కాదా? ఏ స్కూల్లో ఒక పిల్లోని కట్టినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నేను చదువుకోవడానికి పాలిటెక్నిక్ పెట్టింది, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది. ఈ 5 సంవత్సరాలు ఇంకేదేదో పెట్టబోతున్నాడు మా శ్రీధర్ బాబు, ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకుంటాడు ఊళ్ళో. ఆ వర్షాల వల్ల వారి ధాన్యం తడిసిందో, తడిసిన ధాన్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద నుంచి మద్దతు ధరతో వారి ధాన్యం సేకరణ చేస్తుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా.